వాంకడే వేదికగా జరిగిన ఐపీఎల్ 25వ మ్యాచ్లో బెంగళూరు ఒక పిచ్ పైన ముంబై జట్టు మరో పిచ్ పైన ఆడినట్లు ఉంది వారి ప్రదర్శన. ముంబై వారి సొంత గడ్డపై అన్ని విభాగాల్లో రెచ్చిపోతే బెంగళూరు జట్టు మాత్రం అష్టకష్టాలు పడి 196 పరుగుల లక్ష్యాన్ని ముంబైకి నిర్దేశించింది. అయితే ఆ లక్ష్యాన్ని ముంబై జట్టు చాలా సులభంగా ఊదేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని ముంబై మెరుగుపరుచుకుంటే బెంగళూరు మరింత ఘోరంగా ఆడి తమ స్థానాన్ని రోజురోజుకి దిగజార్చుకుంటూ ఉంది. ఇక ఈ మ్యాచ్ ఓటమితో వరుసగా 4 ఓటములు, మొత్తంగా 5 ఓటములతో ఆర్సీబీ చాలా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమి గల కారణాలు విశ్లేషించాడు ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మేము మా జట్టులో ఏకంగా 4 మార్పులు చేశాం. అయినా కూడా ఈ విధంగా ఘోరంగా ఓడిపోవడం చాలా బాధాకరం. మొదటిది, పవర్ ప్లేలో మాకు మంచి ఆరంభం లభించలేదు. టాస్ కూడా చాలా కీలకంగా మారుతుంది. నేను కూడా టాస్లు గెలవాల్సిన అవసరం ఉంది. రెండవది, వారు బాగా ఆడారు, మాపై ఒత్తిడి తెచ్చారు మరియు మేము చాలా తప్పులు చేశాము. మంచు ఒక కారకంగా ఉంటుందని మాకు ముందే తెలుసు. మేము కనీసం 250కి పైగా పరుగులు చేసి ఉండాల్సిందే, కానీ కేవలం 196 పరుగులు మాత్రమే చేయడం బాధాకరం. ఈ పిచ్ పై ఆ స్కోరు సరిపోదు. మంచు కారణంగా మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక బూమ్రా తన బౌలింగ్ తో మాపై విపరీతంగా ఒత్తిడిని పెంచాడు. అతడు చాలా వేరియేషన్స్ చూపిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. లసిత్ మలింగ మార్గదర్శకత్వంలో బూమ్రా మరింత మెరుగయ్యాడని అర్థమవుతుంది. బూమ్రా లాంటి ఆటగాడు మా జట్టులో కూడా ఉంటే బాగుండేది. ఇక మా బ్యాటింగ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పెద్ద స్కోర్లను సాధించాలి. మా బలం మా బ్యాటింగే. మా బౌలింగ్ కొద్దిగా వీక్ గా ఉన్నమాట వాస్తవమే, కానీ మా బౌలింగ్ కూడా మెరుగుపడాల్సిన సమయం వచ్చేసిందని డూప్లెసిస్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.